ఎక్కడి బజ్జమ్మ ఎక్కడ చిట్టీలు ఎక్కడి బజ్జమ్మ ఎక్కడ చిట్టీలు బజ్జీలే మిరపకాయ బజ్జీలు నేను తినను ఏ ఓటాలో తినను బజ్జీలే మిరపకాయ బజ్జీలు నేను తినను ఏ ఓటాలో తినను మా నాయనమ్మ కొడుకుని మా నాయనమ్మ కొడుకుని నీకు నాకెంత షరతు నీ ఇష్టం మరి నీకు నాకెంత షరతు నీకు నాకెంత షరతు నీ ఇష్టం మరి బజ్జీలు మొత్తమే తినవాను చిన్నన్ కొడుక అమ్మతోటి బిడ్డ నేను తిన బజ్జీలు మొత్తమే తినవాను చిన్నన్ కొడుక అమ్మతోటి బిడ్డ నేను తిన నువ్వు తిన్నావా అని చెప్పిందమ్మా నా పేరు ఏం పేరు చెప్పింది ఓటోలో సీసీ కెమెరాలో పడ్డామంటుంటే నువ్వు తిన్నావా అని చెప్పిందమ్మా నా పేరు ఏం పేరు చెప్పింది ఓటోలో సీసీ కెమెరాలో పడ్డామంటుంటే హలో గైస్ వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి చిట్టా మోటార్లో బజ్జీలు తిన్నామంటగా అమ్మమ్మ నాయనమ్మ వీడియో క్రేజీ అంటే క్రేజీ వచ్చింది గైస్. ఈ వీడియోలో ఓన్లీ ఫన్ గురించి ఎవరిని ఇబ్బంది పెట్టే విషయం కాదు, ఓన్లీ ఫన్ అంటే ఫన్. చిట్టా మోటార్లో బజ్జీలు ఎవరెవరు తింటారో కామెంట్ పెట్టింది. సో గైస్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బజ్జీలు తిన్నారంటగా బజ్జీలు తిన్నారు హోటల్లా ఏ హోటల్ ఎక్కడ హోటల్ చిట్టా మోటార్ ఏ హోటల్ ఎక్కడ హోటల్ చిట్టా మోటార్ మరి ఏ హోటల్ తెలియదురా నాయన మేము చిట్టా మోటార్లో బజ్జీలు తిన్నారంటే ఏ హోటల్ తెలియదు అంటారు. ఏ ఊరు మీరు ఎక్కడ మాది ఈ ఊరే. మరి మేము బజ్జీలు ఎక్కడ రాము ఏ షాప్ లో పోయి రాలే మొన్న పోయిన ఆదివారం నాడు పోయిన ఆదివారం నేను ఇడికే మా రాలే నాయనమ్మ చిట్టా మోటార్లో బజ్జీలు తిన్నారంట. మా నాయనమ్మ మీ నాయన మనకి తీసుకురాపో హోటల్ కార్డు ఉందామా అసలు మేము రాలే అన్నా. ఎక్కడి బజ్జమ్మ ఎక్కడ చిట్టీలు ఎక్కడి బజ్జమ్మ ఎక్కడ చిట్టీలు చిట్టీలు కాదు బజ్జీలు మిరపకాయ బజ్జీలు తినలే గుడ్డుపాండవ బజ్జీలు చిట్టా మోటార్లో బజ్జీలు తిన్నారంట 4 ప్లేట్లు. చిట్టా మోడల్ ఎక్కడో తెలియదు నాకు. చిట్టా మోటార్లు తినమంటారు. చిట్టా మోటార్లో బజ్జీలు తిని తెలియదు బజ్జీలు తిన్నారంట మీరు. చిట్టా మోడల్ తెలియదు ఆ? మరి నువ్వు తిన్నావంటమ్మా. నేను రాలేదన్నా. ఎవరైనా నీతోటి అన్నది మా నాయనమ్మ మా చిట్టమ్మ నాయనమ్మని తీసుకురాపో ఈడికి. వీరికి హోటల్ పని చేసి వస్తుంది అంటే ఇడికి నేను రాలేదన్నా, నాకు తెలియదు. అయ్యో తిని అబద్ధం ఎందుకు ఆడతామమ్మా, నాకు అర్థం కాదు. తల్లి, ఇప్పుడు నీకు నాకెంత షరతు నీకు నాకెంత షరతు నీ ఇష్టం మరి నీకు నాకెంత షరతు నీకు నాకెంత షరతు నీ ఇష్టం మరి నేను రాలేదన్నా. అసలు షర్ట్ అంటే పంజమా రాలేదన్నా. మన ఆదివారం నేను మార్కెట్ కి రాలేదన్నా. నీ పేరు చెప్పింది. నీ పేరేం పేరు నీ పేరేం పేరు నీకేం పేరు చెప్పింది? నాకైతే మా పేరు చెప్పింది అయ్యో, మర్చిపోయాను. ఏం పేరు చెప్పిందో ఫస్ట్ చెప్పు. ఉల్టా ఎందుకమ్మా బజ్జీలు కాదు తిన్నకాడ అబద్ధాలు ఆడతారా? ఏం పేరు చెప్పింది చెప్పు. నా పేరు మర్చిపోయాను. ఎట్లా మర్చిపోతావు నువ్వు? అంత పర్ఫెక్ట్ వాళ్ళప్పుడు నువ్వు నేను తిన్నా నీకు ఎట్లా తెలిసింది? నువ్వు తిన్నావా అని చెప్పిందమ్మా. నా పేరు ఏం పేరు చెప్పింది? హోటల్లో సీసీ కెమెరాలో పడ్డామంటుంటే నువ్వు తిన్నావా అని చెప్పిందమ్మా. నా పేరు ఏం పేరు చెప్పింది? హోటల్లో సీసీ కెమెరాలో పడ్డామంటుంటే దేవుడా ఇక్కడ ఉంది అక్కడే ఉంది అమ్మ హోటల్. నాకు హోటల్ ఏంటో నాకు తెలియదు. ఏమో ఆమె సిట్టా హోటల్లో బజ్జీలు తిని అక్కడ పోతా అంటావు, నాకు అర్థం కాదు. అసలు అక్కడ హోటల్ ఏడుందో నాకు తెలియదు అన్న. నేను ఎప్పుడు రాలేదు. హోటల్ బజ్జీలు తిన్నదామా పైసలు కట్టలే నాకు తెలియదు. పైసలు కట్టలే కాదు. కాదన్న అసలు చిట్టా మోడల్ నాకు తెలియదు అన్న. టైం పాస్ కావతో నాకేం టైం పాస్ బజ్జీలు తిని. ఇక్కడ కాదమ్మా గిక్కడ ఉంది హోటల్. నాకు అక్కడ హోటల్ ఏంటో తెలియదు అన్న. నేను ఎన్నడూ రాలేదు. ఇక్కడికి వెళ్ళి ఉడిపి హోటల్ దగ్గరకమ్మా. ఏమో మరి మీకు నీ ప్రామిసా నువ్వు తినలేదా? పాడుబడా ప్రామిసా అసలు ఆ హోటల్ ఎక్కడ నాకు తెలియదు నాయన. నల్గొండ రోడ్ దిక్కమ్మా. ప్రామిసా నువ్వు తినలేదా? పాడుబడా ప్రామిసా అసలు ఆ హోటల్ ఎక్కడ నాకు తెలియదు నాయన. నల్గొండ రోడ్ దిక్కమ్మా. వస్తాడు నారాజు ఈ రోజు. బజ్జీల పైసలు బజ్జీల పైసలు బజ్జీలు తింటే అమ్మన్నా ఏడా నేను అసలు ఇక్కడ నేను ఏ హోటల్లో గిట్ట ముక్క తింటాను కానీ వీడే కాదు మరిగూడెం మరిగూడెం కానీ గురిగూడెం కానీ నేను ఏడ తిన్నా హోటల్లోనే తిన్నాను. బజ్జీలు ఏ బజ్జీలైనా నేను ఏ హోటల్లో తిన్నాను. నేను సిట్టం హోటల్లో తింటివిగా తినలేదయా. బజ్జీలు ఏ బజ్జీలైనా నేను ఏ హోటల్లో తిన్నాను. నేను సిట్టం హోటల్లో తింటివిగా తినలేదయా. మొన్న నువ్వు ఎవరో చుట్టాలు అసలు తిననే తినమండ్లా.
ఏ ఓటర్ ఈడ ఉండు ఓటర్ అడుగుపో నేను తింటానే బజ్జీలు తింటుంది కదన్నా అరే 4 ప్లేట్లు తినలేదు నాయన నీ దండమని పెడతా నేను తినలేదు 4 ప్లేట్లు తిన్నారు ఓటర్లో నేను తినను మాట్లాడతావు బజ్జీలు హోటల్ లేదు అమ్మ తోడు నాయన నీ దండమని పెడతా నేను ఏడ తినలేదు నేను ఏ ఓటర్లో తినలేదు బజ్జీలే తినను నాయన తినను నీ కాలు మొక్కుతా నేను ఏ ఓటర్లో తిన్నాను ఏ ఊరు మీది మాది నరసింహాపురం మరి మరుగుడం కాడ తిన్నామంట నేను తింటేరా నాయన నేను తింటేది నాయన బజ్జీలే మిరపకాయ ఏ మిరపకాయ బజ్జీలు నేను తినను ఏ ఓటర్లో తినను బజ్జీలే మిరపకాయ ఏ మిరపకాయ బజ్జీలు నేను తినను ఏ ఓటర్లో తినను అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామ మన తింటారు కదా వచ్చి మరి తినలేరు నాయన అదే మాట్లాడతావు తింటోడు అప్పుడే కుయ్యం కుయ్యం అంటావు తినను నువ్వేం మాట్లాడతావు నేను ఏ ఓటర్లో తినను నేను ప్రామిస్ తినలేదా ప్రామిస్ నేను ఏ ఓటర్లో తినరా నాయన నేను నా ధర్మంగా చెప్తున్నాను నేను ఏ ఓటర్లో మా తినను నాయనమ్మ తోడు సిట్టమ్మ నీ తోడు నాయనమ్మ తోడు అమ్మ అందరూ తోడు. సిట్టమ్మ మా హోటలమ్మ తోడు నేను తినను నా అమ్మ తోడు కూడా నేను తినపిచ్చావు మా నాయనమ్మ మా చిట్టమ్మ నాయనమ్మ తోడా నేను ఎవ్వరు తోడైనా నేను తినను కొడుక నన్ను అనగురి బిడ్డ ఇక్కడ నేను తినను కొడుక ఏ ఓటర్ నేను తినను ఇక తినను ఎన్నడూ తినలే నేను తినను అంటే బజ్జీలు మొత్తమే తినవాను తినను కొడుక అమ్మ తోడు బిడ్డ నేను తినను బజ్జీలు మొత్తమే తినవాను తినను కొడుక అమ్మ తోడు బిడ్డ నేను తినను చిన్న కొడుక నేను నన్ను నిన్నే అన్నారు అట్లానే. ఉచ్చోని పట్టుకొని ఎందుకు నన్ను పట్టుకొని ఏలాడబడతారు మీరు మన వచ్చి తిన్నారు కదా నేను తిండేది కొడుక నేను తిండేరా నాయన మా అయ్య నీ దండమని పెడతా నేను తిండేదు నేను అసలు లంగపువ్వు చేసా లేవు నేను తినను తినలేగా బాగా తిండే కొడుక నేను సిట్టమ్మని గుర్తుపడతావా ఎవరిని గుర్తుపట్ట నేను ఎవరి ఓటర్లకే రాలేదు నేను గుడ్డు బోండాలన్నా ఏ తిన కొడుక అమ్మతో నేను ఓటర్ అస్సలే తిండి తిన గుడ్డు బోండాలన్నా ఏ తిన కొడుక అమ్మతో నేను ఓటర్ అస్సలే తిండి తిన ఇంకో ఈడ అమ్ముతారు రోజు అవును గీడ ఈడ అమ్ముతారు టిఫిన్ చేస్తారు. నేను ఏది ఎండ ముట్టుకొని కొడుక నేను ఇంటికి పోవాలి మొహం కడగాలి అదే ఒక ముద్ద తింటా కానీ ఏది తిన కొడుక నా బిడ్డలు అసలు మీ బిడ్డలు కానీ నేను ఏది తిన కొడుక ఏ ఓటర్ తిన కొడుక నేను అంతేనా తినను నాయన ఇక్కడ ప్రామిస్ ఇక్కడ భూమి చోటు మన నాయనమ్మ తోడు చాలు నేను తినను కొడుక మా చిట్టమ్మ నాయనమ్మ తోడా తినను కొడుక అమ్మతోడు నీ సిట్టి అమ్మతోడు అందరితోడు నేను తినను కొడుక మా చిట్టమ్మ నాయనమ్మ తోడా తినను కొడుక అమ్మతోడు నీ సిట్టి అమ్మతోడు అందరితోడు నేను తినను కొడుక మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు మిర్చిల పైసలు అమ్మా మిర్చిలపై ఇవనా మిర్చిల పైసలు ఈమ మిర్చిలు తిన్నామంటగా ఏడా చిట్టమ్మ హోటల్ బజ్జీలు ఆ, ఇక్కడ హోటల్ ఇక్కడ మరి ఏ హోటల్ ఏడా ఉందో ఆ? నల్గొండ రోడ్ కాడ హోటల్ ఉంది గట్ట పోతావు బజ్జీలు తిని పైసలు ఓక ఎవడయ్యా నువ్వు నేను మా నాయనమ్మ కొడుకుని ఎవడయ్యా నువ్వు నేను మా నాయనమ్మ కొడుకుని ఓమ్మా ఓ అక్క బజ్జీల మిర్చిల పైసలు పైసలు అక్క అయ్యో అది వేరే తీరా చూస్తున్నావు అమ్మ బజ్జీలు తిని ఓక ఎవడినా మిర్చిల పైసలు మిర్చిలా అక్క. మన ఏడా? నల్గొండ రోడ్ బా, బా. పా, ఏ పా. రోడ్ కాడికి పోతావ్ బా? మా నాయనమ్మ హోటల్ కప్ప మళ్ళా ఇరుగుతుంది ఏమంటే ఇరిగేది ఎందుకు బజ్జీలు తిని నువ్వు నాలుగు తినలేదా? ప్లేట్లు ఇప్పుడు ఆడతా, ఇంకా నువ్వు నాకు బజ్జీలు ఇంకా తినలేదా మరి ఎవరు ఇది ఎవరు ఎవరు నాకే అయితే గుర్తు. ఏమనుకోండి మిర్చిలు తిన్నావా తినలేదా ఇవనేనా ఓ పెద్దమ్మా మిర్చిల పైసలు పెద్దమ్మా మొన్న బజ్జీలు తిన్నామంట చిట్టమ్మ హోటల్ తిన్నా అయ్యో ఏడా నల్గొండ రోడ్ కాడ తిన్నా స్వామి పైసలు పైసలు ఇవ్వలేదు ఇవ్వవా? మాలో వచ్చి నాకు ఇస్తా మళ్ళీ వచ్చినాక అయ్యో మేము దేలాడుకుంటూ వస్తే నవ్వెందుకు వస్తుందమ్మా దేవులు ఆడుతున్నావు బాగానే దేవులు ఆడుతున్నావు అన్న మరి బజ్జీల పైసలు అంట మా నాయనమ్మ పంపించింది రేపు మళ్ళీ వారం వచ్చి నాడిస్తా ఆ మళ్ళా వారం నాక షాప్ బంద్ చేస్తున్నావమ్మా బంద్ చేసుకోరు మా నేను ఎందుకు వచ్చిన అయ్యా బజ్జీలు తిన్నావంట మా నాయన సీసీ కెమెరాలో కనిపించినావు నువ్వు ఏ సీసీ కెమెరా నల్గొండ రోడ్ కాడ బాగానే కానొచ్చిన నువ్వు నవ్వెందుకు వస్తుంది నాకు అర్థంగా ఓమ్మా ఓ పెద్దమ్మా పైసలు అంట కడుతు మా నాయనమ్మ పిలిచింది ఏనాయన తోలుకురా పో. నల్గొండ మరి పైసలే కనిపించాడు మరి 2 ప్లేట్లు తిన్నావు మరి పైసలు ఇవ్వవా? నాలుగు నాలుగు కాదు 10 తిన్నా కానీ నేను పైసలు లేవు నేను ఇయ్యను పోరిగా మళ్ళీ ఎప్పుడు ఇస్తావు మరి అదేందమ్మా ఓ అమ్మమ్మ బజ్జీల పైసలు బజ్జీల పైసలు లేవు ఏ పైసలు లేవు ప్రామిస్ హోటల్కి రాలేను నేను రాలేదు సీసీ కెమెరాలు ఉన్నావు నువ్వు నువ్వు సీసీ కెమెరా నేను ఎన్నడు మొన్న పోయిన ఆదివారం పోయిన ఆదివారం నేను మొత్తమే రాలేదు మా నాయనమ్మ హోటల్ తెలుసా నీకు నాకు ఏ హోటల్ తెలియదు నేను రాలేదు తిన్నావా ప్రామిసా ప్రామిస్ నేను తినలేదు మా నాయనమ్మ పోయింది ఒట్ట ఒట్టే
నేను మొత్తమే రాలే, నాకే ఓటాలు నువ్వు సీసీ కెమెరాలో కనిపించినావమ్మా. కనిపించచ్చు బిడ్డ, నేను రాలే, ఆదివారం రాలే, ఏం రాలే, ఎందుకు అట్లా అంటున్నావు? సీసీ కెమెరాలో నువ్వు ఉన్నావు, మా నాయనమ్మ పంపించింది. సరే పోసిందా పైసలు పైసలు లేవంటే బాగానే ఉన్నావు తామి. పైసలు కట్టిపో. ఓ అమ్మా కట్టిపో మరి, పైసలు ఇచ్చిపో ఇప్పుడు. పైసలు ఎక్కడికి తింటది? నువ్వు తిన్నావు కాబట్టి మేము వచ్చినాం, మరి దేనికోసం అడుగుతుంది. ఆ? తిన్నావు కాబట్టి వచ్చి అడుగుతున్నాం. ఓక్క మేమెందుకు అడుగుతాం? ఓక్క బజ్జీల పైసలు మీకేమైనా ఇట్లా పిచ్చి పట్టిందా ఎట్లా మీకు? పిచ్చి నాకేందుకు కడుతుంది పిచ్చి? నువ్వు బజ్జీలు తిని తోలుకురాపో, మీ నాయనమ్మ తోలుకురా. హోటల్ కాడుకో ఈ హోటల్ ఇచ్చిపెట్టి వస్తుందా నీ గురించి? మరి హోటల్ కాడుకో ఇచ్చిపెట్టి వస్తుందా అమ్మ నీ గురించి? ఏదా? 4 ప్లేట్ల పైసలకి ఎందుకురా? తోలుకురా పోరు, కార్ తీసుకొని పోయి అరే అందుకని మేము వచ్చినాం కదా, అమ్మ చెప్పింది మేము వస్తున్నాం. నాకు ఏ రోడ్ తెలియదు, నాకు ఎరకలేదు. మరి పైసలు ఇస్తే పోతాం. బాగానే ఉన్నావు అయ్యా, బాగానే ఉన్నావుగా. పైసలు లేక గిసలే, నేను నాకు ఏ ఓటాలు తెలియదు, నేను మాకు మాల్ కూడా తెలియదు. మాల్ తెలియదు మార్కెట్ వచ్చినావు. వాళ్ళు తెలియదు మార్కెట్ లోకి ఎట్లా వచ్చినావు? ఎట్లా వచ్చినా నీ అసలు అంటే వచ్చినా నాకు మొత్తమే అవన్నీ చెప్పకు. బజ్జీల పైసలు నా సొంటలు ఎమ్మటే పోయి తిన్నాడు. బజ్జీల పైసలు ఇయ్యమ్మా ఫస్ట్. బజ్జీల పైసలు మంచిగానే ఉన్నావు. నువ్వు తిన్నావా తినలేదా? నేను తినలే, నాకు తెలియదు. ప్రామిస్ ప్రామిసే. నీవు తొట్టేసుకో. ఒట్టే నేను తినలేదు, నాకు అసలే తెలియదు. 4 ప్లేట్ల బజ్జీలు తిన్నావా? 4 ప్లేట్ గా నేను ఒక ప్లేట్ కూడా తిన. నేనే సిట్టా మోటల్లా వాళ్ళు సిట్టా తినని మోటల్లా ఎట్లా సిట్టా దమాకరా చేస్తారు మా తిక్క దగ్గర తగులుతారు మళ్ళీ. మోటల్లా సిట్టా దమాకరా చేస్తారు మా తిక్క దగ్గర తగులుతారు మళ్ళీ. సిట్టా మోటల్లా తిన్నావా తినలేదా? పూకా మోటాలు తిన్నా నేను. ఆ? తిన్నాను నువ్వు తిని ఎందుకు తినలేదంటున్నావు? అందరిని అడుగుతున్నాం, అందరిని అడుగుతున్నా, నేను ఒక్కనే అడుగుతలేనామా? అంటున్నా నన్ను వరి ఎక్కువ బిడ్డనదా మా ప్రామిస్ తినలేదా? తినలే. ఎన్నిసార్లు తింటారు ప్రామిస్? నా మీద తొట్టే నీ మీద ఒట్టు తిండే. ఒక్క ప్లేట్ మిర్చి ఒక్క కూడా ప్లేట్ కాదు, నేను ఆ మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. నీ ఓటాలకు సిట్టా మోటల్ హోటల్ చూడలేదు. సిట్టా మోటల్ నాకు మొత్తమే తెలియదు. మా నాయన మోటల్. నీ నాయన హోటల్ తెలియదు, నీ హోటల్ తెలియదు, హోటల్ తెలియదు, ఏది తెలియదు నాకు. గట్ట మాట్లాడుతుందమ్మా నువ్వు. అట్లే మాట్లాడదు మరి, నాకు కరుస్తుంది. నాకు ఇడికే నువ్వైతే తినలేగా? నేను తినలే, నేను రాలే. ప్రామిస్ ప్రామిసా? ఆ ప్రామిస్. మా నాయనమ్మ మీద మీ నాయనమ్మ మీద కూడా ఒట్టే. మీ నాయనమ్మ మీద మా నాయనమ్మ మీద కూడా ఒట్టే. ప్రామిసా? ఆ ప్రామిస్. మా నాయనమ్మ మీద మీ నాయనమ్మ మీద కూడా ఒట్టే. మీ నాయనమ్మ మీద మా నాయనమ్మ మీద నువ్వు మేము వీడియోలు చేస్తాం. జోకి అక్కడ కెమెరా నడుస్తుంది. హాయ్ చెప్పు, వీడియోలు వస్తుంది. నాకు చెప్పొచ్చుగా. అక్కడ హాయ్ చెప్పు, కెమెరా హాయ్ చెప్పు. బాయ్ నాయన.